వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ప్రస్తుతం ఏపీ రాజకీయాల దృష్టంతా దేశ రాజధాని ఢిల్లీ వైపే కేంద్రీకృతమై ఉంది. కేంద్ర కేబినెట్ విస్తరణ ఘడియలు దగ్గర పడుతున్న కొద్దీ కూటమి పార్టీల్లో ఉత్కంఠత నానాటికి రేకెత్తిస్తోంది. అటు పవన్ కళ్యాణ్ సేనకు కేంద్రంలో ప్రాతినిధ్యం దక్కబోతుందా? ఇటు టీడీపీకి మరో మంత్రి పదవి వరించనుందా? బీజేపీ కోటాలో అవకాశం దక్కించుకునే ఆ అదృష్టవంతుడు ఎవరు? ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమీకరణాల లెక్కలే ఈ పదవుల పంపకాన్ని శాసించబోతున్నాయా? మూడు పార్టీల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఢిల్లీ పెద్దలు వేస్తున్న వ్యూహాలేంటి? రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి నుంచి మాజీ స్పీకర్ పలయోగి కుమారుడు హరీష్ వరకు, అలాగే జనసేన తరఫున రేసులో ఉన్న ప్రముఖుల పేర్ల వెనుక ఉన్న అసలు సమీకరణాలు ఏంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల విజయం తర్వాత ఢిల్లీ పీఠంపై కూటమి ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే అయిన వారికి ఆకుల్లో, కానివారికి కంచంలో అన్నచందంగా కాకుండా మూడు పార్టీలకు సముచిత స్థానం దక్కాలనే డిమాండ్ వినిపిస్తుంది. దేశ రాజధాని వేదికగా సాగుతున్న ఈ సమీకరణాల వెనుక బలమైన సామాజిక శక్తుల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య అధికార సమతుల్యతను కాపాడటం ఇక్కడ అత్యంత కీలకంగా మారింది. గతంలో లభించిన ప్రాతినిధ్యానికి అదనంగా మరో పదవిని దక్కించుకోవాలని టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన కూడా కేంద్రంలో తమ ఉనికిని బలంగా చాటుకోవాలని ఆశిస్తుంది. ఈసారి జరిగే విస్తరణలో ప్రాంతీయ సమతూకం పాటించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్నారు. అందుకే అగ్రనాయకత్వం ప్రతి అడుగును అత్యంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వేస్తున్నట్లు స్పష్టమవుతుంది. అంతిమంగా ఈ సమీకరణాలు రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతవరకు మేలు చేస్తాయనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ల నుండి యువ నాయకత్వం వరకు అందరి చూపు ఇప్పుడు ఢిల్లీ వైపే ఉంది. ఢిల్లీ నడిబొడ్డున సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో ప్రతి గంటకు సమీకరణాలు మారిపోతున్నాయి. హస్తినా వర్గాల సమాచారం ప్రకారం ఈసారి విస్తరణలో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే చేతులు కాలిన ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే తగిన జాగ్రత్తలతో పదవుల పంపకాన్ని కొలిక్కి తేవాలని భావిస్తున్నారు. జనసేన పార్టీకి కేంద్ర కేబినెట్లో స్థానం లభిస్తే అది కూటమి బలాన్ని మరింత రెట్టింపు చేస్తుందని శ్రేణులు నమ్ముతున్నారు. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో పాటు రాయలసీమ ప్రాతినిధ్యాన్ని కూడా విస్మరించలేని పరిస్థితి నెలకొంది. బీజేపీ తన సొంత కోటాలో ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై క్యాడర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రి పదవుల ఎంపికలో ప్రతిభతో పాటు పార్టీ పట్ల ఉన్న విధేయతను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. కూటమిలోని మూడు పార్టీల సమన్వయం భవిష్యత్తు స్థానిక ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అధిష్టానం సామాజిక వర్గాల వారీగా జనాభా నిష్పత్తిని లెక్కగడుతూ ముందడుగు వేస్తుంది. ఈ ఉత్కంఠకు తెరలేపాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. నాయకుల అనుచరులు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి తమ పరిచయాలను ముమ్మరంగా వాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, హక్కుల సాధనకు కట్టుబడి పనిచేస్తుంది. కేంద్రంలో బలమైన భాగస్వామిగా ఉన్న తరుణంలో రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించడంలో రాజీ పడుతుందనే తెలుస్తుంది. ఢిల్లీ స్థాయిలో మాకు దక్కే అదనపు మంత్రి పదవి రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగవంతమైన శక్తిని ఇస్తుంది. ఈ క్రమంలోనే మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ పేరు ప్రముఖంగా పరిశీలనలోకి వచ్చింది. బాలయోగి చేసిన సేవలను స్మరిస్తూ ఎస్పీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలనే యోచనలో అధిష్టానం ఉంది. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నిరూపించుకునేందుకు హరీష్ ఎంపిక దోహదపడుతుందని భావిస్తున్నారు. బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయాన్ని చేతుల్లో చూపించినట్లవుతుందని వారి నమ్మకం. ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తూనే సమర్థులైన నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై ఇప్పటికే మిత్రపక్షాల అధినేతలతో ప్రాథమిక చర్చలు విజయవంతంగా ముగిశాయి. పవన్ కళ్యాణ్ చూపిన రాజకీయ పరిణతి వల్లే నేడు రాష్ట్రాల్లో అద్భుతమైన కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యింది. స్థానికంగానే కాకుండా కేంద్ర స్థాయిలోనూ జనసేనకు తగిన గుర్తింపు లభించాలన్నది లక్షలాది మంది జనసైనికుల ఆకాంక్ష. ఈ రేసులో మొదటి నుంచి పార్టీ తరపున కీలక నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లింగమనేని రమేష్, బాలశౌరి పేర్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
వ్యాపార రంగంలోనూ ప్రజాసేవలోనూ మంచి అనుభవం ఉన్న వీరిద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో తమ పార్టీ భాగస్వామ్యం ఉంటే రాష్ట్ర సమస్యలను నేరుగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే వీలుంటుందని జనసేన భావిస్తుంది. కేవలం సీట్ల సర్దుబాటుతోనే సరిపెట్టుకోకుండా అధికారంలోనూ సమాన భాగస్వామ్యం ఉండాలనేదే కూటమి ధర్మం అన్నట్లు తెలుస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అమిత్ షా, జేపీ నడ్డాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాల పరంగా కూడా జనసేన ప్రాతినిధ్యం ఎంతో అవసరమని ఢిల్లీ పెద్దలు కూడా భావిస్తున్నారు. త్వరలోనే జనసేన శ్రేణులకు తీపి కబురు అందుతుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరం వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు బీజేపీ ఎప్పుడు అర్హతకు, సీనియారిటీకి తగిన ప్రాధాన్యమిచ్చే జాతీయ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించడంతో జాతీయ నాయకత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు ఎంతో దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కేంద్ర మంత్రి పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ట్రాక్ రికార్డు ఆమెకు ఉంది. పార్టీ బలోపేతానికి ఆమె చేసిన కృషిని జాతీయ నాయకత్వం ఖచ్చితంగా గుర్తిస్తుందని భావిస్తున్నారు. సీనియర్ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పాలనలో స్థిరత్వాన్ని తీసుకురావచ్చనేది అధిష్టానం ఆలోచన. మిత్రపక్షాల అభిప్రాయాలను గౌరవిస్తూనే పార్టీ కోటాలో సమర్థులను రంగంలోకి దించుతామనే టాక్ వినిపిస్తుంది. దేశ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి సమన్వయం చేసుకోగల నాయకత్వం తమకే ఉందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 పార్టీల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా సజావుగా సాగేలా పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. అంతిమ నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలోనే జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఇటు ప్రాంతీయ సమీకరణాలు, అటు సామాజిక సమతుల్యతను కాపాడుకుంటూనే కూటమిలోని 3 పార్టీల మధ్య సామరస్యం దెబ్బతినకుండా అడుగులు వేయడం అధిష్టానానికి ఒక పెద్ద సవాలుగానే మారింది. ఎస్సీ సామాజిక వర్గ కోటాలో హరీష్ పేరు, జనసేన తరపున ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు, సీనియర్ల కోటాలో పురంధేశ్వరి పేరు, ఇలా ఎవరి బలాలు వారుకున్నాయి. ఏదేమైనా తుది నిర్ణయం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఈ విస్తరణతో కేంద్రంలో ఏపీ ప్రాతినిధ్యం మరింత పెరగడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి ఇది కొత్త ఊపునిస్తుందని ఆశిద్దాం.